అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. పోలవరం నల్లమల సాగర్ సెంట్రల్ వాటర్ కమిషన్ ముందర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ ముందర హాజరవ్వడం జరిగింది. మరి ఈ పోలవరం నల్లమల సాగర్ లింక్ ఏదైతే ఉందో గోదావరి నది, మరి కృష్ణానది, మరి అదేవిధంగా కావేరీ నది అనుసంధానంలో భాగంగా ఈరోజు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు ఈరోజు దానిపైన చర్చలు జరిపేందుకు గాను రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు హాజరైతే సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక ప్రశ్న లేవనెత్తడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి జలదోపిడీ జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీళ్లు తీసుకొని పోతా ఉందని చెప్పేసి పదే పదే రాజకీయం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, మరి మిగిలినటువంటి పార్టీల నాయకులు కానీ ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దక్షిణ తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతూ ఉందనేటువంటి ఈ కేసీఆర్ గారు గోదావరి నదిపైన నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు లేకపోయినా సరే, మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు గతంలో పనిచేసినటువంటి వారు కానీ, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి వీళ్ళిద్దరూ కూడా ఏనాడు తెలంగాణ ప్రాంతంలో కట్టేటువంటి ప్రాజెక్టులకు అబ్జెక్షన్ చెప్పలేదు. సో ఈరోజు ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ నీటి జలాలకు, నీటి పంపకాలకు రాజకీయ ముసుగు తొడిగి తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు గాను నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కు ఒక వ్యూహరచన చేసుకుంటున్నారు తప్ప, నిజంగా బీఆర్ఎస్ పార్టీకి కానీ వైసీపీ పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ గారికి దక్షిణ తెలంగాణ ప్రాంతం గుర్తుకు రాలేదని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా వైసీపీ పార్టీ వాళ్ళకి ఈరోజు కాళేశ్వరం కట్టేటప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు టెంకాయ కొట్టారండి ఓపెనింగ్కి. మరి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని అదే తెలంగాణ ప్రాంత వాసులు అడ్డుకుంటున్నారు. మరి ఇది వైసీపీ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ప్రశ్నిస్తారని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతూ ఉన్నా. ఈరోజు రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, మరి అదేవిధంగా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు అంటారు. మరి ఈరోజు ఇదంతా ఉత్తుత్తి మాటలే, ఇదంతా కేవలం రాజకీయ అధికారం కోసమే ఎన్ని ప్రజలకు మభ్యపెట్టేందుకు మాటలు చెప్పి ఈరోజు కేఆర్ఎంబి పర్మిషన్ లేదు, ఎన్జీటీ పర్మిషన్ లేదు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు. ఎన్జీటీ ఆల్రెడీ 2020లోనే స్టే ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు 2024లో దిగిపోయారు. మరి ఎవరిని మభ్యపెట్టాలని చెప్పేసి ఇంకా రాజకీయ ఉపన్యాసాలు ఇస్తున్నారని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజల తరపున, అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున అటు కేసీఆర్ గారిని ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని నేను మీడియా ముఖ్యంగా సూటిగా అడుగుతా ఉన్నా. కాబట్టి ఏదో మీ కాంట్రాక్టర్లు, మీ అనుయాయుల లబ్ధి కోసం గతంలో కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని తుమ్మిడి హెడ్ వద్ద నుంచి మేడారం వరకు డిజైన్ మార్చి 80,000 కోట్లని కాస్త 130,000 కోట్లకు మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇది కేవలం కమిషన్ల కక్కుర్తి కోసమే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అది సిబిఐ చేతిలో ఉంది ఆ కేసు. కాబట్టి పోలవరం నల్లమల సాగర్ కానీ అనుసంధానం చేయగలిగితే ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, దిండి, ఎస్ఆర్బీసీ ద్వారా దాదాపు 200 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి ఏదైతే డిజైన్ చేసుకుందో అయ్యే నీళ్లు మీరు సంపూర్తిగా తీసుకోవడం కోసము పోలవరం నీళ్లు, ఎక్సెస్ నీళ్లు మనం కృష్ణా డెల్టాకి తీసుకొని రాగలిగితే ఏ విధంగా అంటే, ఉదాహరణగా గతంలో పట్టిసీమ అనేది ఒక ఎత్తిపోతల పథకం నిర్మించడం జరిగింది. మరి దాదాపు 80 టీఎంసీల నీళ్లు కృష్ణా డెల్టాకి తీసుకొని రావడం జరిగింది పోలవరం నుంచి. మరి 80 టీఎంసీల్లో దామాష ప్రకారం మీకు 35 టీఎంసీలు నీళ్లు వాడుకున్న మాట వాస్తవం కాదా? మరి అదేవిధంగా ఆలోచన చేయండి. ఈరోజు రూపాయి ఖర్చు లేకోకుండా మీకు మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నవి కాక మిగిలినటువంటి జలాలు తెలంగాణ రాష్ట్రం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ఉచ్చులో, రాజకీయ మాయలో, మరి అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ మాయలో నాయకులు చేస్తున్నటువంటి అర్థం లేనటువంటి రాజకీయ మాటలలో పడొద్దని అని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి నేను విన్నవించుకుంటా ఉన్నా. కాబట్టి ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషనే చైర్మన్ అడగడం జరిగిందండి. పోలవరం నల్లమల సాగరు దిగునున్నటువంటి రాష్ట్రం వాడుకుంటే, అనుసంధానం చేస్తే తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి సమస్య ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు నింపితే కదా తద్వారా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ నీళ్లు వస్తాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ అడగడం జరిగింది. దీనికి సమాధానం ఏంటి అని అడిగితే నెమరు వేయడం జరిగింది.
అధికారులు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశాన్ని అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రానికి గతంలో ఈరోజు తెలంగాణకు కేసీఆర్ గారు కాళేశ్వరం కూలేశ్వరం అనేది పక్కన పెడితే ఈరోజు మీకంటూ ఒక ఇండివిజువాలిటీగా మీ పార్టీ హయాంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో ఈ పని జరిగిందని చెప్పుకోవడం కోసం బృహత్తరమైనటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి పోలవరం నల్లమల సాగర్ కానీ అనుసంధానం చేస్తే ఖచ్చితంగా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి గోదావరి నది ఇచ్చినట్లయితే దక్షిణ తెలంగాణ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కంచుకోట మరింత బలపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించుకోగలరు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. కాబట్టి పోలవరం నల్లమల్ల సాగర్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భవిష్యత్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అతి ముఖ్యంగా ఈరోజు గోదావరి నది నీళ్లు కానీ వదిలితే దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత సముద్రమే ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వరదను కానీ నష్టాన్ని కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భరించుకోవాల్సినటువంటి ప్రతి సంవత్సరం ఏర్పడతా ఉంది. మరి మేము ఆ నీళ్లు వాడుకోవాల్సిన అవసరం మాకెందుకు ఉండదు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా భావించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అభివృద్ధిలో ముందంజ వేయాలి, డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లో ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం.